సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలి అని ఉద్దేశించినప్పుడు, లేదా తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలి, రక్షణ కార్యాన్ని నెరవేర్చాలి అని ఉద్దేశించిన మనం గ్రహించాలి అంటే మొదటగా దేవుని స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని స్వభావం ఎటువంటిదంటే ఆయనకున్న సమాధానాన్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు.